శివరాంపల్లి బుమ్రుగ్దౌలా చెరువు ఈ చెరువు పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే బుమ్రుగ్దౌలా చెరువు ఈ చెరువు పేరు బుమ్రుగ్దౌలా ఇందులో పూర్తిగా అంటే నూతనంగా అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. దాదాపు 70% 60 నుంచి 70% చెరువుని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు జరిగాయి. అందువలన అధికారులు దీనిపైన డేటా మొత్తం సేకరించి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ చెరువు పక్కకే చూస్తున్నాం మనం బుమ్రుగ్దౌలా. అది ఒక పెద్ద బావి, నిజాం కాలం నాటి బావి. అది నిజాం రాజు కూడా ఇక్కడి నుంచే మంచినీరు తెప్పించుకొని తాగేవారని చెప్పి ఇక్కడ స్థానికుల ద్వారా మనకు తెలుస్తోంది. దాని పక్కనే చూడండి చెరువుకు సంబంధించిన స్థలంలో సిఎస్కే బిల్డర్స్ అని చెప్పి ఆ సంస్థ భారీ వెంచర్ ను చేపట్టింది. చెరువుకు సంబంధించిన 50% భూమిని కబ్జా చేసి వెంచర్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. దాన్ని పూర్తిగా అధికారులు కూల్చివేశారు, దాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ వెంచర్ లో దాదాపు చాలా మందికి ఫ్లాట్లను కూడా విక్రయించారన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. ఇది మొత్తంగా ఈ చెరువుకు సంబంధించి బుమ్రుగ్దౌలా చెరువు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు నిజాం కాలం నాటి నుంచి ఈ చెరువు ఇక్కడ ఉంది. ఈ చెరువుకు సంబంధించినటువంటి డేటా పూర్తిగా సేకరించి అధికారులు అక్రమార్కులపైన అక్రమ నిర్మాణాలపైన కొరడా జుల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది మొత్తంగా అక్రమ నిర్మాణాలపైన కొరడా జుల్పించేది అంటే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తామని చెప్పి అధికారులు ఖచ్చితంగా చెప్తున్నారు. అందుకే పోలీసులు భద్రత మధ్య కట్టుదిట్టమైన భద్రతమైనటువంటి అంటే ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ఈ విధంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇది మొత్తంగా ఈ చెరువుల కబ్జా పైన ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.